ఏ శకునం లేకపోవటం కూడా మంచి శకునమే. ఏమే ఏంటండి? నేను బయలుదేరుతున్నా, జాగ్రత్త. అలాగే. కాలనీలో పోకిరి కుర్రాలుంటారు. అమ్మాయి నేను జాగ్రత్తగా చూసుకుంటానండి. నా టెన్షన్ అమ్మాయి గురించి కాదు, నీ గురించి. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్లీజ్ ఆంటీ అంటారు, నువ్వు మెత్తపడకు. వస్తా. మళ్ళీ పిల్లి ఎదురొచ్చింది. ఏమే ఏంటండి? ఇంకో గ్లాసు మంచినీళ్లు పట్రా. వెధవ పిల్లి మళ్ళీ ఎదురొచ్చింది. అబ్బాబ్బా, పొద్దున్న నుంచి గ్లాసు మీద గ్లాసు నీళ్లు అందించలేక చస్తున్నా. ట్యాంక్ లోని నీళ్ళన్నీ అయిపోయాయి. ఇక మంచినీళ్ళు అందించడం నా వల్ల కాదు. ఇలాంటి వెధవల్ని సెంటర్ లో ఉరిదీయాల్సిందే. కడుపుకు అన్నం తింటున్నాడా, గ్రాస్ తింటున్నాడా? ఒరేయ్, నిన్ను నిలువురా నరికేసి సాంబార్ పొడి మసాలా పొడి దట్టిస్తాను ఏమనుకున్నావా? ఎవరినండి అంతలా తిడుతున్నారు? వాడేనే, ఎదురుంట్లో ఉంటాడే మధ్యపాపిడి వెధవా. మీది మధ్యపాపిడేగా. సరేలే, కామెడీ. అరే, ఏదో చిరుత పుల్లని పెంచినట్టు ఇంట్లో పిల్లిని పెంచడం, దాన్ని అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద వదలటం, అది వాకిట్లో కూర్చొని గూర్ఖాలాగా ఎదురు రావడం, బయటికి పోలేను, లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్లు అందించలేక చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే, శకునం బాగాలేనప్పుడు రెండు మాటలు శకునం బాగుంది అనుకోసం. అబ్బో అబ్బో అబ్బో, వస్తా. జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతుంది. అబ్బబ్బా, వస్తున్నానుండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి, పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను కానీ చేస్తానా? ఏమండి, మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి? ఎంతసేపు సినిమాలు, షికార్లు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేట్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. అంత కష్టపడటం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా, ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు. అమ్మగారికి వెయిటింగ్. నా మాట వినండి, ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను ఒరే చుంచుగా, ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమండి ఓనర్ గారు, కాళ్ళు పై పెట్టి పడుకున్నారేంటండి? నేనంటే వర్కర్నే, టైంకి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. చెత్తన కొంచెం ఆ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడివి నీకు కొట్టుకొచ్చావా? మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి కనుక పిచ్చి వేషాలు వేసావంటే నిలువ నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మీకు నమస్కారం అండి బాబు. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపి చంద్రకి చెప్పేస్తా. చెప్పుకో బాబాయ్. తాపి చంద్రకి
తాపి చంద్రయ్య అయ్య బాబోయ్ రేయ్! తాపి చంద్రయ్య చెప్పమంటాడా? తేలిస్తాడు ఈడంతే. వదిలే, వదిలే, నీకు చెప్పాలంతే. ఏంటమ్మా ఏంట్రా ఉమ్. అలిగావా బుజ్జుకొండ ఉత్తరానదమ్మా ఏంట్రా టక్కు తీసేసేబట్టి టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు టక్కు తీసుకో చెయ్ 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 అదే 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 రే కూలింగ్ గ్లాసెస్ ఏవిరా ఇదిగో పెట్టుకో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో అది వెరీ గుడ్ భలే ఉన్నావురా జుట్టు సరి చేసుకో ఇదిగో తాళాలు ఆ. వెళ్ళి షాప్ తీసుకూర్చో ఆ. ఎవరన్నా అడిగితే సరుకులమ్ము లేకపోతే షాపే అమ్మాయి ఆ. తర్వాత నాది నేను చూసుకుంటాలే వెళ్ళు ఏ ఉన్నావురా భలే ఉన్నావురా మన బట్టి ఏంటి ఎడుతున్నావు? నిజమాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు ఫు! ఒరేయ్ తాపి చంద్రయ్య వీణేమో నాకు అప్పచెప్పావు నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు హ! నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు నీ పేరు తాపి నాకేమో బీపీ